ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రాణుల పుట్టుకకు కారణమేమిటి, గుణాలు మనిషిని ఎలా బంధిస్తాయి, ఏ గుణాల వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుంది, 3 గుణాలకు అతీతమైన వాడి లక్షణాలేంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. దేనిని తెలుసుకుని ఋషులందరూ అన్నిటికంటే గొప్ప స్థితిని పొందారో, ఏ జ్ఞానం అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానమో దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి మొదలైనప్పుడు పుట్టరు, మళ్ళీ ప్రపంచం అంతమయ్యేటప్పుడు చనిపోరు. బ్రహ్మస్వరూపమైన నా మూల ప్రకృతి అన్ని ప్రాణులకు జన్మస్థలం. ఆ కడుపులోనే నేను బీజాన్ని ఉంచుతాను. అది అన్ని జీవుల పుట్టుకకు కారణమవుతుంది. అనేక రకాల జీవరాశుల్లో పుట్టే ప్రాణులను తన కడుపులో మోసే మూల ప్రకృతే ఆ ప్రాణులకు తల్లి. బీజాన్ని వేసే నేను వాటికి తండ్రిని. అంటే అన్ని ప్రాణులకు ప్రకృతి తల్లి, నేను తండ్రిని. ప్రకృతి నుండి పుట్టిన సత్వ రజో తమో గుణాలు నాశనం లేని ఆత్మను శరీరంలో బంధిస్తాయి. ఈ 3 గుణాలలో సత్వగుణం శుభ్రమైనది, ప్రకాశవంతమైనది మరియు ఎలాంటి మార్పు లేనిది. కానీ అది సుఖం మరియు జ్ఞానం చేత జీవిని బంధిస్తుంది. రజోగుణం ఆసక్తితో కూడుకున్నది. అది కోరికలు, కామం వల్ల పుడుతుంది. దీనివల్ల జీవాత్మ కర్మలతో బంధించబడుతుంది. తమోగుణం అజ్ఞానం వల్ల పుడుతుంది. అది జీవాత్మను ఏమరపాటు, సోమరితనం, నిద్రలతో బంధిస్తుంది. సత్వగుణం జీవిని సుఖాలతో బంధిస్తుంది. రజోగుణం కర్మలతో బంధిస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంతో బంధిస్తుంది. ఒక్కోసారి రజో తమో గుణాలను గెలిచి సత్వగుణం పెరుగుతుంది. ఒక్కోసారి సత్వ తమో గుణాలను అణిచివేసి రజోగుణం పెరుగుతుంది. మరికొన్ని సమయాల్లో సత్వ రజో గుణాలను అణిచివేసి తమోగుణం పెరుగుతుంది. ఏ శరీరంలో అన్ని ద్వారాలు జ్ఞానంతో ప్రకాశించి చైతన్యం పుడుతుందో అప్పుడు అతనిలో సత్వగుణం పెరిగిందని తెలుసుకోవచ్చు. రజోగుణం పెరిగినప్పుడు పిసినుగొట్టుతనం మరియు ప్రపంచ పనులపై ఆసక్తి, స్వార్థంతో పనులు చేయడం, ప్రశాంతత లేకపోవడం, కోరికలు పుట్టడం జరుగుతాయి. తమోగుణం ఎక్కువైనప్పుడు తెలివి లేకపోవడం, చెయ్యాల్సిన పనులు చెయ్యకపోవడం, సోమరితనం, మోహాలు కనిపిస్తాయి. సత్వగుణం పెరిగినప్పుడు జీవి చనిపోతే అతడు మంచి పనులు చేసేవాళ్ళు చేరే పవిత్ర లోకాలను పొందుతాడు. రజోగుణంలో చనిపోతే అతడు పనులపై ఆసక్తి ఉన్నవారిలో పుడతాడు. తమోగుణంలో చనిపోతే పశువులు, పక్షులు, పురుగులు వంటి జాతుల్లో పుడతారు. గొప్ప పనులు చేయడం వల్ల సత్వ ఫలితం, రజోగుణం ఉన్న పనులు చేయడం వల్ల దుఃఖం అనే ఫలితం, తమోగుణం ఉన్న పనులు చేయడం వల్ల అజ్ఞానం అనే ఫలితం వస్తుంది. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, అలాగే తమోగుణం నుండి అజ్ఞానం కలుగుతుంది. సత్వగుణం ఉన్నవారు పైలోకాలకు వెళ్తారు. రజోగుణం ఉన్నవారు మానవ లోకంలోనే ఉంటారు. తమోగుణం ఉన్నవారు అధోగతి పాలవుతారు. 3 గుణాలకు అతీతంగా ఉన్న సచిదానంద పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు. భౌతిక శరీరానికి కారణమైన ఈ 3 గుణాలను దాటినవాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాల నుండి విడుదల పొంది ఎప్పటికీ ఉండే మోక్ష స్థితిని పొందుతాడు. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ప్రభు, ఈ 3 గుణాలకు అతీతుడైన వాడి లక్షణాలు ఏంటి? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? జీవి ప్రకృతి గుణాలను ఎలా దాటగలడు? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఓ అర్జున, ప్రకృతి గుణాలను దాటినవాడు వికాసం, ఆసక్తి, మోహం కలిగినప్పుడు వాటిని ద్వేషించడు. అవి తొలగిపోయినప్పుడు కోరుకోడు. ప్రకృతిలోని గుణాలే పనిచేస్తున్నాయని భావించి అతడు పట్టించుకోకుండా ఆధ్యాత్మిక ఆలోచనలోనే నిమగ్నమై ఉంటాడు. ఆ స్థితి నుండి ఎప్పుడూ కదలడు. అతడు తన ఆత్మయందే ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. సుఖదుఖాలను సమానంగా భావిస్తాడు. మట్టిని, రాయిని, బంగారాన్ని ఒకేలా చూస్తాడు. ఇష్టమైనవి, ఇష్టం లేనివి, నిందలు, పొగడ్తలు, గౌరవం, అవమానాలకు కదలడు. స్నేహితులను, శత్రువులను సమానంగా చూస్తాడు. కర్మలు చేస్తున్నప్పుడు నేను కాబట్టి చేస్తున్నాను అనే భావం లేనివాడు 3 గుణాలకు అతీతుడు. ఏకమైన భక్తి యోగంతో నన్నే ఎప్పుడూ కొలిచేవాడు, 3 గుణాలను దాటినవాడు అయిన జీవి బ్రహ్మస్థితికి అర్హుడు అవుతాడు. ఎందుకంటే అలాంటి శాశ్వతమైన గొప్ప దైవానికి, మోక్షస్థితికి, ఎప్పటికీ ఉండే ధర్మానికి, అంతులేని ఆనందానికి నేనే ఆధారమై ఉన్నాను. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.
ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.